మే 17th రోజున మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఒక సెన్సేషనల్ ఈవెంట్ జరిగింది. అదే మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి మొత్తం 108 కంటెస్టెంట్లు సిద్ధమయ్యారు. కానీ ఆ రోజు పొద్దున్న జరిగిన బ్లీడ్ టెస్ట్లో నుంచి 32 కంటెస్టెంట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. స్పోర్ట్స్ ఛాలెంజ్ అంటే ఫిట్నెస్ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్, డిసిప్లిన్, టీంవర్క్ అండ్ స్పిరిట్ని కూడా టెస్ట్ చేస్తారు. అలాంటి కాంపిటీషన్కి క్వాలిఫై అయిన 32 కంటెస్టెంట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఎవరో చూద్దామా. 1999 తర్వాత ఫస్ట్ టైం మిస్ వరల్డ్ ప్యాజెంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మిస్ వరల్డ్ ఎస్టోనియా. తను స్పోర్ట్స్ ఛాలెంజ్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఒక చారిత్రక విజయాన్ని సాధించింది ఎలిసా రాన్మా. ఈ విజయంతో ఎలిసా ఇప్పుడు యూరోప్ టాప్ 10 క్వార్టర్ ఫైనలిస్ట్లో ఉంది. మరి సిల్వర్ మెడల్ గెలుచుకుంది ఎవరో తెలుసా? ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో క్యారిబియన్ ఐలాండ్కి గర్వకారణమైంది మిస్ వరల్డ్ మార్టినిక్. బ్రాంజ్ మెడల్ కోసం కాంపిటీషన్ చాలా టఫ్ ఉండింది. కానీ ఈమా మారిసన్ గారు బ్యాడ్మింటన్లో తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో మిస్ వరల్డ్ కెనడాగా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఈ విధంగా ముగ్గురు టాప్ 40 క్వార్టర్ ఫైనల్స్కి అడుగుపెట్టాడు. మొత్తానికి స్పోర్ట్స్ ఛాలెంజ్ విన్నర్గా పేరు తెచ్చుకుంది ఎలిసా రాన్మా. అందువలన టాప్ 10 క్వార్టర్ ఫైనలిస్ట్లో స్థానం గెలుచుకుంది మిస్ వరల్డ్ ఎస్టోనియా. మన హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ ఫెస్టివల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. అదే మిస్ వరల్డ్ టాలెంట్. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాలెంజ్కి దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ తన యూనిక్ టాలెంట్ని ప్యాషన్ అండ్ డెడికేషన్తో స్టేజ్ మీద ప్రజెంట్ చేశారు. పవర్ఫుల్ సింగింగ్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ వరకు పియానో, డీజే, మార్షల్ ఆర్ట్స్ వంటి డిఫరెంట్ టాలెంట్స్ని టాలెంట్ ఆడిషన్స్లో ప్రదర్శించారు. కానీ 24 కంటెస్టెంట్స్ని మాత్రమే ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ చేశారు. ఈ ఫైనల్ టాలెంట్ షో అనేది మే 22 రోజున జరిగింది. టాప్ 24 కంటెస్టెంట్స్లో మన ఇండియా రీప్రజెంటేటివ్ నందిని గుప్తా కూడా ఉన్నారు. తను స్టేజ్ మీద గర్బా స్టైల్లో బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డ్యాన్స్ చూపించి అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇలా ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. మరి మిస్ వరల్డ్ టాలెంట్ కాంపిటీషన్లో విన్నర్ ఎవరో తెలుసా? ఇండోనేషియాకి చెందిన మోనికా గారు తన అద్భుతమైన పియానో ప్రదర్శనతో టాలెంట్ కాంపిటీషన్లో విజయం సాధించింది. ఈ విజయంతో మోనికా సెకండ్ కంటెస్టెంట్గా క్వార్టర్ ఫైనల్స్కి ఎంటర్ అయ్యారు. ఇంకా కెమెరూన్కి చెందిన అమ్మాయి ఈసీ తన మెలోడిక్ వాయిస్తో సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టాలెంట్ కాంపిటీషన్లో సెకండ్ ప్లేస్ గెలుచుకుంది. అలాగే ఇటాలీకి చెందిన అమ్మాయి చియారా తన అమేజింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో థర్డ్ ప్లేస్ గెలుచుకుంది. ఈ విధంగా ముగ్గురు టాలెంట్ కాంపిటీషన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా మన మోనికా గారు ఒక ఎమోషనల్ కనెక్షన్తో పియానో పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి తను టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్లో స్థానం గెలుచుకుంది. మిస్ వరల్డ్ ఫెస్టివల్లో ఇంకో స్పెషల్ ఈవెంట్ అయింది. అదే హెడ్ టు హెడ్ ఛాలెంజ్. మిస్ వరల్డ్ టీమ్ 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి మే 20 and 21 రోజున హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశారు. కంటెస్టెంట్స్ అందరూ తమ అభిప్రాయాలను హృదయపూర్వకంగా వ్యక్తపరిచారు. ఈ యువతులు చూపించిన స్ఫూర్తి, ధైర్యం, నిజమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ మొదటి రౌండ్లో కంటెస్టెంట్స్ ఇచ్చిన హార్ట్ ఫెల్ట్ స్పీచెస్ అందరినీ ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ స్టోరీని, విజన్ని, యూనిక్ పర్పస్ని స్టేజ్ మీద ఎక్స్ప్రెస్ చేసింది. అలాగే గ్లోబల్ ఇష్యూస్ నుంచి పర్సనల్ స్ట్రగుల్స్ దాకా వారు మాట్లాడారు. ఈ యువతుల ప్రతి మాటలో తెలివి, జ్ఞానం, అభిమానం మరియు సామాజిక బాధ్యత కనిపించాయి. ఇది హెడ్ టు హెడ్ ఛాలెంజ్కి డీప్ ఎమోషనల్ వాల్యూ ఇచ్చింది. ఈ స్టేజ్ మీద 107 కంటెస్టెంట్స్ ప్యాషన్, పర్పస్ అండ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. కానీ 20 కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. కంటెస్టెంట్స్కు ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తమ బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్టులను లైవ్ స్ట్రీమ్ ద్వారా మొత్తం ప్రపంచానికి వివరించారు. స్టేజ్ మీద ఒక వాయిస్తో ఇంప్రెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి ఛాలెంజ్లో టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్కి అడుగుపెట్టింది ఎవరో తెలుసా? టర్కీకి చెందిన అమ్మాయి ఈడిల్ బిల్గన్, వేల్స్కి చెందిన అమ్మాయి మిలిమే ఆడమ్స్.
జాంబియాకి చెందిన అమ్మాయి ఫేత్ వాలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చెందిన అమ్మాయి అనలిస్ నాంటన్. వీళ్ళ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, వాళ్ళ ప్రాజెక్టులకు ఉన్న కమిట్మెంట్ అక్కడున్న జడ్జెస్ని ఇంప్రెస్ చేశాయి. ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన 4 అమ్మాయిలు టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్లో స్థానం గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా మే 24 రోజున మన హైదరాబాద్లో ఒక స్టైలిష్ అండ్ ప్రెస్టీజియస్ రౌండ్ జరిగింది. అదే టాప్ మోడల్ రౌండ్. ఈ ఈవెంట్కి వచ్చిన 108 మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసి వాళ్ళ బ్యూటీ, కాన్ఫిడెన్స్, గ్రేస్ని షోకేస్ చేశారు. వారి దేశాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే డిజైన్స్తో మెరిశారు. కానీ స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే మన తెలంగాణ హ్యాండ్లూమ్ కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ అన్నీ డిజైన్ చేసింది ఒక టాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కోచర్. తాను ప్రత్యేకంగా రూపొందించిన ఈ డిజైన్స్ భారతదేశ హస్తకళను, సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లాయి. ఇలా ట్రెడిషనల్ నుంచి మోడర్న్ అవుట్ఫిట్స్ దాకా, ఎథనిక్ ఫ్యూజన్ నుంచి వెస్టర్న్ కోచర్ దాకా ర్యాంపు మీద ఫ్యాషన్ ఫైర్లో వైబ్స్ క్రియేట్ చేశారు కంటెస్టెంట్స్. అలాంటి ఈవెంట్లో టాప్ మోడల్ టైటిల్ గెలుచుకుంది ఎవరో తెలుసా? ఐర్లాండ్కి చెందిన అమ్మాయి జాస్మిన్, నమీబియాకి చెందిన అమ్మాయి సల్మా కమన్య, ఇండియాకి చెందిన అమ్మాయి నందిని గుప్తా, మార్టినిక్కి చెందిన అమ్మాయి ఆలిజోవా. ఇలా ఆ 4 టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్కి అడుగుపెట్టారు. అర్చన కోచర్ గారు డిజైన్ చేసిన ఆ డ్రెస్లో మన నందిని గుప్తా వేదికపై అడుగుపెట్టిన ప్రతిసారి ఇంప్రెస్ చేసింది. సెకండ్ రౌండ్లో తన ఎలిగెన్స్, స్ట్రెంగ్త్, ప్రెజెన్స్తో వేదికని వెలుగులు నింపింది. ఆమె ధరించిన డ్రెస్ మాత్రం సింపుల్ డిజైన్ కాదు, అది లేట్ రోహిత్ బాల్ గారి లాస్ట్ పీస్. యాటిట్యూడ్, గ్రేస్, క్లాస్ అన్నిటిని కలిపి ఆ ర్యాంప్ వాక్ ఒక ట్రిబ్యూట్ని విజయంగా మార్చింది. ఈ పవర్ఫుల్ మూమెంట్ చూసిన ప్రతి ఒక్కరికి గర్వంగా అనిపించాల్సిందే. ఈ రౌండ్ అనేది మిస్ వరల్డ్ క్రౌన్ వైపు ఒక పెద్ద అడుగు లాంటిది. మన నందిని గారు జాతి గర్వంతో అడుగులు వేసింది, ప్రపంచ వేదికపై వెలుగులా మెరిసింది. మిస్ వరల్డ్ ఫెస్టివల్లో మే 25 రోజున కొన్ని మార్పులు తీసుకొచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కోసం మంచి డిన్నర్ ప్లాన్ చేశారు. ఆ సెలబ్రేషన్లో ఓ 4 విన్నర్స్గా అనౌన్స్ చేశారు. ప్యూటోరికోకి చెందిన అమ్మాయి వలీరియా, చెవిటి పిల్లలు, డౌన్ సిండ్రోమ్ కలిగిన వారు మరియు క్యాన్సర్తో పోరాటం చేస్తున్న కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఉగాండాకి చెందిన అమ్మాయి నతాషా, ఆటిజంపై అవగాహన పెంచుతూ సమాజంలో సమానత్వం కోసం పోరాడుతుంది. వేల్స్కి చెందిన అమ్మాయి మినిమే ఆడమ్స్, ట్రాజెడీని ఒక లైఫ్ సేవింగ్ క్యాంపెయిన్గా మార్చింది. యూత్కి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇండోనేషియాకి చెందిన అమ్మాయి మోనికా, పరిశుభ్రమైన నీటిని మరియు గౌరవాన్ని రిమోట్ కమ్యూనిటీస్కి అందిస్తుంది. ఈ 4 చేసిన పనికి అందరూ చాలా మెచ్చుకున్నారు. ఇలా ఆ 4 మిస్ వరల్డ్ 2025 టాప్ 10లో డైరెక్ట్ ఎంట్రీ పొందారు. సూపర్ కదా! మిస్ వరల్డ్ ఫెస్టివల్లో జరిగిన ఫైనల్ టాస్క్ ఏంటో తెలుసా? మల్టీమీడియా ఛాలెంజ్. ఈచ్ కాంటినెంట్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళని ఒక స్పెషల్ వీడియో షేర్ చేయమన్నారు. అందులో తమ దేశాల్లో కిరీటాన్ని గెలిచిన సందర్భం నుంచి తెలంగాణ, ఇండియాలోని మిస్ వరల్డ్ అనుభవాల వరకు వాళ్ళ పర్సనల్ జర్నీ షేర్ చేయమన్నారు. ఈ టాస్క్లో కొంచెం క్రియేటివ్గా వాళ్ళ స్టోరీ ప్రజెంట్ చేయమన్నారు. అందరూ ఇచ్చిన వీడియోలు ఒకదానికంటే మరొకటి బెటర్ అనేలా ఉన్నాయి. మరియు టెక్నికల్ క్వాలిటీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈచ్ కాంటినెంట్ నుంచి ఒక విన్నర్ సెలెక్ట్ చేశారు. డొమినికన్ రిపబ్లిక్కి చెందిన అమ్మాయి మేరా, కెమెరూన్కి చెందిన అమ్మాయి ప్రిన్సెస్ ఏసీ, మాంటెనెగ్రోకి చెందిన అమ్మాయి ఆండ్రియా, థాయిలాండ్కి చెందిన అమ్మాయి సుచాత. ఈ 4 మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్లో డైరెక్ట్ స్పాట్ దొరికింది. సూపర్ కదా! మొత్తానికి మే 31 రోజున 72nd మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అనేది మన హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. మరి ఈ ఇయర్ జడ్జెస్ ప్యానెల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? సోను సూద్ గారు, మానుషి చిల్లర్ గారు, నమ్రత గారు, రాణా గారు మరియు శ్రీ జయేష్ రంజన్ ఐఎస్ గారు ఉన్నారు. వేరే దేశాల నుంచి వచ్చిన మొత్తం 108 కంటెస్టెంట్స్ మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు. కంటెస్టెంట్స్ అందరూ
ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ మరియు బ్యూటీ విత్ పర్పస్ యాక్టివిటీస్లో పోటీ పడ్డారు. వాళ్ళ ఛాలెంజెస్లో పర్ఫార్మెన్స్ చూసి ఈచ్ కాంటినెంట్ నుంచి 10 మందిని సెలెక్ట్ చేసి టాప్ 40 క్వార్టర్ ఫైనలిస్ట్ని అనౌన్స్ చేశారు. అందులో కొందరు ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ ఛాలెంజెస్ ద్వారా టాప్ 10లో ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత జడ్జెస్ ప్యానల్లో ఉన్న వాళ్ళు గ్రాండ్ ఫినాలే రోజు సెమీఫైనలిస్ట్ని అనౌన్స్ చేశారు. ఆ విధంగా 40 క్వార్టర్ ఫైనలిస్ట్ నుంచి టాప్ 20ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత ఈచ్ కాంటినెంట్ నుంచి టాప్ 2ని సెలెక్ట్ చేసి టాప్ 8 కాంటినెంటల్ విన్నర్స్ని అనౌన్స్ చేశారు. తర్వాత ఫైనల్గా టాప్ 4 ఫైనలిస్ట్ అయ్యారు. ఫైనల్గా ఈ నలుగురు ఒక లాస్ట్ టైం క్రూషియల్ రౌండ్ ఫేస్ చేశారు. జడ్జెస్ ప్యానల్ ముందు ఒక పవర్ఫుల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం వల్ల వారికి ఉండే విజన్ మరియు వాల్యూస్ని టెస్ట్ చేసి మిస్ వరల్డ్ 2025 విన్నర్ని అనౌన్స్ చేశారు. మరి మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది ఎవరో తెలుసా? థాయిలాండ్కి చెందిన అమ్మాయి ఓపల్ సుచాత. ఇప్పుడు తిను థాయిలాండ్కు మొట్టమొదటి మిస్ వరల్డ్ విన్నర్గా పేరు తెచ్చుకుంది. తన బ్యూటీ విత్ పర్పస్ ఏంటో తెలుసా మరి? ఆమె ఓపల్ ఫర్ హర్ అనే సోషల్ ప్రాజెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనపై ఫోకస్ చేసింది. ఇది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని స్టార్ట్ చేశారు. 16 ఏళ్ల వయసులో ఆమెకు ట్యూమర్ ఉన్నప్పుడు తనకు ఎదురైన ఛాలెంజెస్ ఆమెను ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది కదా. అలాగే మన నందిని గుప్తా కూడా సెమీఫైనల్స్ దాకా రావడం చాలా గొప్ప విషయం. మన ఇండియాకి మాత్రం మన నందిని గుప్తా గారు ఎప్పటికీ మిస్ వరల్డే. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.